హరీష్ ఎంపిక చేసుకున్నటువంటి పాట నారాయణ రెడ్డి గారి రచన, ఘంటసాల వారి సంగీతం, గానం కూడా వారిదే. బందిపోటు సినిమా నుంచి వగల రాణివి నీవే. వగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగిరావే. వగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగిరావే. వగల రాణివి నీవే. కోసం పిల్ల తెమ్మెర నా కోసం, పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తెమ్మెర నా కోసం, రెండు కలిసిన నిండు పున్నమి రేయి మన కోసం. వగల రాణివి నీవే. ఓహో కోపమంతా పై పైనే, చూపులన్నీ నా పైనే, కోపమంతా పై పైనే, చూపులన్నీ నా పైనే, వరుని కౌగిట ఒరిగినంతట కరిగిపోదువులే. వగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, తోడుగా రావే. వగల రాణివి నీవే. ఓహో 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 ఓహో. ధన్యవాదాలు. మంచి సంగీతం ఉన్న పాట, ఆ మంచి పాటతో వినిపించావు, చక్కగా పాడావు, చాలా సంతోషం. ధారావాహిక మొదటి కార్యక్రమం, మొదటి సంచిక, మొదటి గాయకుడు అనేటప్పటికీ కొంచెం టెన్షన్ ఉంటుంది, లేకుండా పోదు. కానీ అది పెద్దగా తెలియలేదు. పైన పాడుతున్నప్పుడు, పై స్థాయిలో పాడుతున్నప్పుడు చిన్న గాత్రం కాస్త ఒక చిన్న మెలిక పడింది. అది ఎవరికైనా జరుగుతుంది. అది ఒక్కటి తప్పించి శృతి పక్వంగా పాడారు, హాయిగా నవ్వుతూ పాడుతున్నారు, లయలో ఏ విధమైనటువంటి ఇబ్బంది రాలేదు. ఆ పైన పాడుతున్నప్పుడు దాన్ని ఎలా అందంగా మలుచుకోవాలని, ఓహో మీరు గమనిస్తే ఆయన చివరికి వచ్చేసరికి దాన్ని చాలా మృదువుగా వదిలింటారు. హో అని వదిలింటారు. ఎంత స్థాయిలో పాడినా కూడా మాధుర్యానికి ఎక్కువ పెద్దపీట వేశారు మహానుభావులు ఆయన. ఇది చమ్రియా పేరుతో వచ్చిందో, శ్రీ ప్రొడక్షన్స్ పేరుతో వచ్చిందో తెలియదు, కానీ సుందర్లాల్ నహతా గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి సినిమా బందిపోటు. ఆయనకి ఎప్పుడు 90% ఎవరు డైరెక్టర్ అయినా సరే, దీనికి విఠలాచారి గారి డైరెక్టరు, ఘంటసాల గారు ఎక్కువ మ్యూజిక్ చేశారు. ప్రతి సినిమాలో కనీసం ఒక 3 పాటలైనా ఏదో ఒక హిందీ పాటను అలాగే అనుకరించి చేయమని ఆయన ఘంటసాల గారి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టేవారు.
कहीं दीप जले कहीं दिल जरा देख ले आखिर परवाने. ఒక గొప్ప సినిమా, చాలా హేమంత్ కుమార్ గారు చేసిన సినిమా, పెద్ద హిట్ అయింది ఈ పాట. దీన్ని అలాగే పెట్టమంటే బాబు నేను ఆ రాగం తీసుకుని మంచి పాట చేస్తానని ఆ రాగంలోనే ఈ మంచి పాట చేశారు ఆయన. ఇలాంటి పాటలో కూడా కవితా సౌరభం తగ్గకుండా నారాయణ రెడ్డి గారు రాయడం, కవి తన ముద్రను వేసుకుంటూనే లక్షణాన్ని ఎక్కడా పోగొట్టలేదు. మాట స్వరం రెండూ కలిసి ఒక అద్భుతమైన గాత్రంతో వచ్చినటువంటి అందమైన పాటతోటి వాళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు. శుభం. లవ్ ఏమైనా చేస్తుంది, మనతో ఏమైనా చేయిస్తుంది. అలాంటి లవ్ టీమ్ సాంగ్స్ తో ప్రేమ పవర్ ఏమిటో అన్నది పాటల మూలంగా చూపిస్తున్నారు. నేను కూడా ఓ ప్రేమికుడిని అని నా స్టోరీ చెప్పదలుచుకున్నాను. గాత్ర ధర్మానికి ఈ పాట చక్కగా మ్యాచ్ అయింది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని ఈ పాట పాడాను. ఎంపిక చేసుకున్న ప్రేమ గీతాన్ని చాలా ప్రేమగా పాడారు. నీ పెర్ఫార్మెన్సెస్ అన్నిట్లోనూ కూడా ఇది బెస్ట్. అపూర్వ రాగభావాల ఆనందోత్సవ ప్రకటన అద్భుతంగా పలికారు. నీవేనట సుందరి నేనేను అంట అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందే. వాద్య ప్రకారాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి, కానీ గాత్రాలు మాత్రం ముందు వరుసలో ఉండి అద్భుతంగా అలా చెవుల్లో వినిపిస్తుంటాయి. ఆ అంశం నాకు చాలా నచ్చింది ఈ పాటలో. ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత. సస్టైన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షార్ప్ అవుతాను, అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. కొంచెం ఒదుగు, ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుంది అనిపించింది. అల్లుకోమని గెల్లుతున్నది చల్లని గాలి. ప్రేమ కంటే ఇంకొక మెట్టు ఎక్కువగా ఉండే పదం ఏంటి తెలుసా? పట్టించుకోవడం. అహజంట పిరివేడికి మరిగింది వెన్నెలా. ప్రేమకు వచ్చినంత ప్రాచుర్యం, పాపులారిటీ పట్టించుకోవడానికి రాలేదు ఎందుకు. అంతం కాదిది ఈ 10 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. మలుపులు ఇవెర్రా. చరణ్, ఒక కొత్త ఎలిమినేట్ అనే పదం పాతపడిపోయింది. చెలిమినేట్.